BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అయ్యి బాబాయ్, టైం అయిపోయింది. నువ్వేందుకు లేపచ్చు కదా సన్యాసి. అబ్బా, కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది? దున్నపోతున్నా పడ్డా? కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు. రమ్మని లాక్ కొట్టేసిందండి నా శైలజ. అబ్బా, ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే, చూడండి సార్, వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి, ఈ ఎదవ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? సీ ఏంటండి, మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్కి చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? నేనే. మీరా? అయితే వినండి, రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చెప్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఈ ఫైల్ మీద సంతకం పెట్టేస్తే నేను బాస్ కి చేస్తానండి. ఎదవలా చూస్తుందట. గడిసేలా ఉన్నాడు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. నువ్వు వెళ్ళొచ్చు. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఏం లేదు సార్. ఏది లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ. వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్, వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అదే తగలయ్యా. ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకల్డు? కర్మ సార్, కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే, నా సుందరి. ఆఫీస్ సర్కస్ కేబుల్ తయారు చేస్తున్నారు. నా సుందరి. ముందు మీ సీట్లలో చావండి. నా సుందరి. కూర్చోండి. సుందరి. నా సుందరి. నా సుందరి. చింతామణి, అబ్బా, నువ్వు నాకు కూడా అర్జెంట్ గా రావాలి. పట్టపగలా చిచ్చి, 2 రోజులు నాతో పాటు డ్రామా ఆడాలి. ఆ డ్రామాలైనా కొత్త బాబు. ఆ లైట్లు ఇస్తే నాకు సిగ్గు. రాత్రిపూట స్టేజ్ మీద ఆడే నాటకం కాదే, పగటిపూట ఇంట్లో ఆడే ఫ్యామిలీ నాటకం. ఆ నాటకాలు కొత్త నానా? నేను పక్కనే ఉండి డైరెక్షన్ చేస్తాను కదే. అయితే ఓకే. నాకు ఓకే. హలో ఆగు. రోజుకి 200 నా పేమెంట్. సాయిబాబు ఇచ్చేస్తాడు. సెకండ్ సండే పని చేయను. 6 గంటల తర్వాత డబుల్ బెడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పొద్దుటే బెడ్ కాఫీ, మధ్యాహ్నం కొబ్బరి బొండం, సాయిబాబు ఇచ్చేస్తాడా? సాయంత్రం స్వీట్ తో టిఫిన్, రాత్రికి 2 బీర్ బాటిల్స్, చికెన్ తో ఫుడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పదవే. వస్తాను. ఎవరితో యాక్ట్ చేయాలి? అవన్నీ త్వర చెప్తాను కానీ నువ్వు పద. ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే. శనివారం వేస్ట్, ఆదివారం వేస్ట్. రే, ఎక్కడ నా వైఫ్? ఎక్కడ రే? ఎక్కడ నా వైఫ్? చెప్పరా రే? బాబు చంటి కూరలో ఏంటి ఆల్రెడీ ఒకసారి నా మాట ఇంద్రు. ఎన్నో ఎవరు చెప్పినా నేను మాట ఎక్కడికి వెళ్ళిందో చెప్పి చెల్లి. చెప్తున్నాను కదండి, మా పెద్దబాబు గారి కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం? ఏ శోభనం చెవుడేటండి, చెప్తున్నాను కదా. అరే అరే అరే, నీ డైలాగుల్లోనే కనిపిస్తుంది ఏదో డబుల్ మీనింగ్. నేను నమ్మను. జుట్టు చెరిగిపోయింది, నాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది. చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులో ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరేరా. శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలు ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం? ముందు లోపలికి పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విన్ నేను మరింత బాధపడటానికే. అబ్బా, నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా, ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ స్టాచ్ దొరికింది. పద లోపలికి. బాబు, నీ పేరు ప్రసాదరావు. అయ్యో, నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు.
మీ అమ్మ రెండో భర్త పేరు ప్రకాశరావు, మీ భార్య విమలా ప్రసాదరావు. నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గడిచింది కదూ. పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి? ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. మొన్న అర్ధరాత్రి అర్జెంట్ పని మీద హైదరాబాద్ క్యాంపుకి వెళ్ళాడు కదా సాల్మన్ రాజు. అతను ఇక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ కృష్ణానదిలో పడిపోయింది బాబు. ఇంతమంది మరణిస్తారని నేను ఊహించలేదు ప్రభు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. గజేతగాళ్ళు దూకి వెతుకుతున్నారు. ఎంతమంది పోయారో ఎంతమంది బతికారో తెలియడానికి ఇంకా 15 రోజులు పడుతున్నారు. ఏడవకండి. పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా ఎవరినైనా? శవం దొరికితే పక్కన ఏదైనా లేడీ శవం ఉందేమో చూసి నాకు చెప్పండి. రాజుగారు, రాజుగారు, ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసికి నేను ఒట్టేసాను. పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాసి జడయొద్దు. మెడకి రాసి మర్దన చేయండి చాలు. నార్మల్, నేను అలాంటి వెదవ పనులు చేయను. ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి మరి. ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసి కొట్టేసాను. ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసానంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో నువ్వు మరణించి మీ గ్రేసి దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? 4 గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటుగాడితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో మరి. నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా? అసలు ఆవిడ ఎవరో. ఏయ్, మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను. బాబోయ్, ఆ మాట అనకండి. అమ్మాయి, నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. అలాగే మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. అలాగేనండి. గన్నతో కాల్చేస్తా. తలుపేసుకోండి, తలుపేసుకోండి. బావగారు, అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడేమిటి కొంచెం మెత్తక వ్యవహారంలో ఉన్నాడు? వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బావగారు. అన్నయ్య గారు, మీరు వెళ్ళి నిద్రపోండి. వాళ్ళు గొడవలేమో వాళ్ళు పడతారు. అబ్బెబ్బే, అదేం కుదరదమ్మా. నేను చాలా పట్టుదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టదు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే? బాబాయ్, దాహం వేసేస్తుంది. ఈ దున్నపోతే లేపుదాం. నానా, 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 ఏమిట్రా? నాకు పాలు కావాలి. పాలా? మగాడు నా దగ్గర నుంచి ఎలా వస్తాయరా? ఇదిగో వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ, ఏంట్రా? నాకు పాలు కావాలి. ఏం పాలు? కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు? పులి పాలు అడుగుతాడా? తను పాలు అడుగుతాడు. మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం. పెట్టాడు మీసాలు కదా, దున్నిపోతున్నట్టు కొడుకు పాలు ఇవ్వాలా? నేను పాలు ఇవ్వాలా? మళ్ళీ ఎక్కడేమిటి గొడవ? ఏం లేదండి, పిల్లాడు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నాడు. ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది. ఏదో చిన్న టైపు గొడవ. మీరెళ్ళి పడుకోండి మావయ్య. బా, నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవునండి, పందికొక్కలా ఉన్న ఈ విధవ నన్ను పాలు అడుగుతున్నాడు. ఇదేమన్నా ధర్మంగా ఉందో చెప్పండి బాబాయ్ గారు. పాలు పాలు. బిడ్డ తల్లిని పాలు అడగకపోతే ఎవరిని అడుగుతాడమ్మా? అది కాదండి, పాలు పాలు. నేను ఇక్కడే ఉంటాను. ఆ తలుపు జట్టు తీసుకెళ్లి పాలు. అది కాదండి, ఏం విడ్డూరమమ్మా, పిల్లాడి గొంతెండిపోతోంది. వాడి గొంతెండిపోతే నాకేంటి, ప్రాణం పోతే నాకేంటి? అయ్యయ్యో, ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కోరుకుంటుందా? చూడమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని. ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అయితే వినండి, అసలు నిజం చెప్పేస్తాను. ఏమిటి? నేను నువ్వు నేను నువ్వే అసలు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఏమిటో చెప్పు. నువ్వు పెళ్ళా?
ఏమిటి చీకట్లో శబ్దాలు? బుజ్జిగాని తలుపు చాటుకు తీసుకెళ్ళింది అన్నయ్య గారు. ఎందుకు పీకలోకి చంపేయడానిక? కాదు, పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది. ఓహో అలా. అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి. రండి.